అరకు పార్లమెంట్ రంపచోడవరం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత. సీతాపల్లి గ్రామంలో శ్రీ గడిన బాపనమ్మ అమ్మవారి దర్శనం అనంతరం ప్రచార ర్యాలీ రథంపై ప్రారంభించి రంపచోడవరం మెయిన్ రోడ్డు వరకు కొనసాగిన ఉమ్మడి పార్టీల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. అనంతరం అంబేద్కర్ సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కొత్తపల్లి గీత. ఈ సందర్భంగా రోడ్ షోలో మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన అంతానికన స్వస్థలమైన రంపచోడవరంలో జరిగిన భారీ ర్యాలీలో నా వెంట నడిచి ఇంతటి ప్రజాదరణ అందించిన నియోజకవర్గ ప్రజలకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మంచివారిని గెలిపించి ఓటుతో గిరిజనుల జీవితాలు మార్చుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో సప్లాన్ నిధులు సైతం దారి మళ్లించారని వైసీపీపై విమర్శలు చేశారు. రాష్ట్రంలో చంద్రబాబును అక్రమ అరెస్టులు చేసి పవన్ కళ్యాణ్ను అనేక విధాలుగా ఇబ్బందులు సృష్టించారు. ఉమ్మడి కూటమి అభ్యర్థులకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించి రానున్న ఎన్నికల్లో అరకు పార్లమెంట్ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కొత్తపల్లి గీత మరియు రంపచోడవరం ఎమ్మెల్యే టీడీపీ ఉమ్మడి అభ్యర్థి మిరియాల శిరీషను గెలిపించాలని పిలుపునిచ్చారు. ప్రచారంలో ఉమ్మడి పార్టీలకు చెందిన పలువురు నాయకులు, ఉమ్మడి పార్టీల కార్యకర్తలు, మహిళలు, నియోజకవర్గ ప్రజలు అడుగడుగుల నీరజనలు అందించారు. పవన్ కళ్యాణ్ గారు ఎంతో సుఖంగా ఉన్న జీవితం, చక్కగా షూటింగ్లు చేసుకుంటూ ఏసీ రూముల్లో ఉండగలిగిన పరిస్థితి. అలాంటిది ఆయన రాష్ట్రం కోసం ఒక ముందడుగు వేశారు. ఈరోజు మన రాష్ట్రంలో ఒక కూటమి ఏర్పడింది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి జీవితంలో చాలా సంతోషకరమైన జీవితం ఉన్నా కూడా ప్రజల కోసం ఆ జీవితాన్ని రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఈరోజు చూస్తే చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసులు పెట్టి ఈరోజు బంధించడం ఎలా చేశారో మీరు అందరూ చూశారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆయన గళం వినిపించినందుకు ఆయన మీద ఎన్ని అగత్యాలు చేశారో మీరు అందరూ చూశారు. చాలా కష్టాలు పడ్డాం, అవునా కాదా? ఇంకో 60 నెలలు మనం హాయిగా కాళ్ళు చాచుకుని ఉండాలంటే చాలా వివేకంతో ఓటేయాలి, ఆలోచించి ఓటేయాలి, నాయకులు ఎట్లాంటి వాళ్ళో తెలుసుకుని ఓటేయాలి. ఈ రోజు మనకున్న రాక్షస పాలన అంతం కావాలంటే కూటమి అభ్యర్థులుగా నిలబడుతున్న ఎమ్మెల్యేగా నిలబడుతున్న శిరీషాదేవి మీ అందరి